హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. ఈరోజు మనతో పాలిటిక్స్ గురించి డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో మన ఎంటీ అమర్నాథ్ గారు మీడియాతో మాట్లాడుతూ వారాహి యాత్ర ఏంటి, 1 అన్నారు, 2 అంటున్నారు, ఈ విడతలు ఏంటి, అసలు ఏదో వెబ్ సిరీస్ తీసినట్టు పార్ట్ 1 పార్ట్ 2 లాగా, అసలు విజయయాత్ర అన్నావు, ఏ విజయం సాధించావు అనేసి వారాహిని విజయయాత్ర అంటున్నావు నువ్వు. అలానే చాలా తీవ్రంగా పవన్ కళ్యాణ్ గారి మీద వ్యాఖ్యలు చేశారనమాట మీడియాతో మాట్లాడుతూ. దీన్ని మీరు ఎలా చెప్తారు? ఆయన మరి ఆయన మేధస్సుకి తల వంచి నమస్కారం పెట్టాడు. ఎందుకంటే వారాహినేమో వరాహి అన్నా సరే ఒప్పుకున్నారు జనాలు. విజయయాత్ర ఏదైనా యాత్ర చేస్తున్నప్పుడు విజయం యాత్ర అంటే సాధించాలని కాదు. మీరు వెళుతున్నప్పుడు మీ చుట్టూ కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు చూసారా, ఆ ప్రజల మనస్సును, ప్రజల తాలూకు ఆ స్పందనని గెలుచుకున్నారు కదా, అదే పెద్ద విజయం. ఆ విజయం కొనసాగుతున్నట్టయితే అది విజయయాత్రగా మారుతుందన్నమాట. ఆ మాత్రం ఇంకేదో లేకపోయినట్టయితే ఆయన మరి మన మినిస్టర్ అని చెప్పుకోవడం కోసం చాలా సిగ్గుపడవలసిన పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. డెఫినెట్గా ఈరోజు ఒక మన ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద క్రౌడ్ పుల్లర్ ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ నిస్సందేహంగా చెప్పవచ్చు. మన పార్టీలకు అతీతంగా మాట్లాడుకోవాలి, న్యాయము ధర్మం మాట్లాడుకోవాలి. అంతేగాని ఏదో ఈరోజు ఏదో మనకి పబ్బం గడిచిపోతుంది, మనల్ని వెన్ను కాచేవాడు ఉన్నాడని పైత్యం ప్రకోపించినట్టు మాట్లాడితే చరిత్రహీనులుగా మిగిలిపోతాం. మనం కూడా కాలగర్భంలో కలిసిపోయే వాళ్ళమే. కలిసిపోయినప్పుడు కానీ కలిసిపోక ముందు కానీ మిగిలినది ఏమిటంటే మన తాలూకు మంచి చెడ్డ. నీకు మంచి అసలు ఏమీ లేదు, నీ బొంద ఐటీ మినిస్టర్ అనుకోవడం. కానీ ఐటీ మినిస్టర్ అయ్యి నువ్వేం చేస్తావరా అంటే కోడిగుడ్లు అమ్ముతాను, నిమ్మకాయలు అమ్ముతాను, మామిడి తాండ్రు అమ్ముతాను, ఇలా చెప్పుకుంటున్నాడు అన్నమాట. దిస్ ఈజ్ ది స్టాండర్డ్ ఆఫ్ అవర్ ద బిలవ్డ్ ఐటీ మినిస్టర్ కదా. అందువల్ల ఆయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే మాటల్లో ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేదు, నైతికత లేదు, విలువలు లేవు. అట్లాంటి వాళ్ళకి పనిష్మెంట్ దేవుడే ఇస్తాడన్నమాట. కనుక దీన్ని మాత్రం ప్రజలే తగిన బుద్ధి చెప్తారమ్మా. అనుకుంటారు చాలామంది ప్రజలు ఏమీ తెలీదు, అమాయకులు అనుకుంటారు. కానీ ప్రజలకు అన్నీ తెలుసు. ఏ సమయంలో అంటే ప్రజలు ఏ సమయంలో ఎలా బుద్ధి చెప్పాలో కూడా తెలుసు. అది తొందరలోనే బుద్ధి చెప్తారని మనం నమ్ముదాం. అదేవిధంగా ఇకనైనా నీ పద్ధతి మార్చుకో, చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చిన లేఖలు చదవడం మానే అనేసి అన్నారు. మరి వీళ్ళు చేస్తుంది ఏంటమ్మా? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పండి అదే చెప్తున్నారు కదా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఏం చెప్పండి అదే చెప్తున్నారు కదా. వీళ్ళు చేసింది ఏంటి? పొడి చేసేది ఏమైనా ఉందా? వాళ్ళు ఏం చెప్పమంటే అదే, నీ అమ్మ అనమంటే నీ అమ్మ అని అంటున్నారన్నమాట. నీ అమ్మ మొగుడు అనమంటే నీ అమ్మ మొగుడు అంటున్నారన్నమాట. ఇంతకంటే దారుణం ఏమలేదు కదా. చంద్రబాబు నాయుడు రాసిచ్చినా సరే అసభ్యకరమైన పద్యాలతో ఏమి రాయలేదు కదా, ఈయన చెప్పలేదు కదా. నోరిపితే డ్రైనేజీ గబ్బు, డ్రైనేజీ కంపు, నోటికి ఎంత దుర్గంధం మాట ఎలా మాట్లాడతారో వాళ్ళకే తెలీదు. మరి అది మీరు జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి స్క్రిప్టా ఏంటి? ఒక వేలు పెట్టి చూపించినప్పుడు 4 వేలు మిమ్మల్ని చూపిస్తున్నారనే విషయాన్ని మీరు ఎందుకు మర్చిపోతున్నారు? ఒకరి మీద నందేస్తున్నారు, మరి 4 వేలు మిమ్మల్ని చూపిస్తున్నాయి, అది ఎలా మర్చిపోతారు మీరు? అక్కడ చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాసినట్టు జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ రాశాడు. దానికి తలవంచండి, దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి రాసిన స్క్రిప్ట్ అయినా అందులో మీ పైకి ఏమీ లేదు. అందువల్ల అది మంచిది కాదు. ప్రజలు సరైన బుద్ధి చెప్పేటువంటి రోజు దగ్గరలో ఉందని చెప్పేసి నేను నమ్ముతాను. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవడం కోసమే కదా ఈ వారాహి యాత్రలన్నీ చేస్తున్నారు. ఎవరైనా అంతే కదమ్మా. మరి ఇప్పటి వరకు మేనిఫెస్టోని ఎందుకు రిలీజ్ చేయలేదంటారు?
వాళ్ళ ఇష్టం ఎప్పుడు చేస్తారు రిలీజు. మేనిఫెస్టో రిలీజ్ చేసినట్టయితే సేమ్ ఎలా ఉన్న మేనిఫెస్టో వాళ్ళు రిలీజ్ చేస్తారు. మరి రిలీజ్ చేయరు కదా, అసలు పార్టీ నిబద్ధతలు ఏంటి ఇవి కూడా చెప్పలేదు కదా. కాదమ్మా, మా మేనిఫెస్టో రిలీజ్ చేయవలసిన అవసరం ఉంది. వాళ్ళ తాలూకు ప్రయత్నాలు ఏమిటో, వాళ్ళ వ్యూహాలు ఏమిటో అన్నీ ఓపెన్గా మీటింగ్లో చెప్తున్నారు కదా. మేము ఎలా చేస్తామని చెప్తున్నారు. వాళ్ళ తాలూకు ఒక ఉభయ గోదావరి జిల్లాలు, మిగతా గోదావరి బెల్ట్ అన్నిటికి కూడా మాకు ఇష్టాల స్కీమ్స్ ఉన్నాయి. ఈ స్కీమ్స్ వలన టూరిజం ఎలా డెవలప్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ ఎలా డెవలప్మెంట్ అవుతుందని స్పూన్ ఫీడింగ్లో చెప్తున్నాడు కదా. ఇంకేం చెప్పడం మీకు? ప్రతి ఒక్కటి చెప్తున్నాడు. చదువుకున్న వాళ్ళకి ఎలా ఉద్యోగాలు ఇస్తున్నాం, టూరిజం ఎలా డెవలప్ చేస్తున్నాం, విద్యాశాఖ ఎలా డెవలప్ చేస్తున్నాం, ఆరోగ్యం ఎలా డెవలప్ చేస్తున్నాం చెప్తున్నాడు కదండి. ఎక్కడ చెప్పాడు సార్? ఎలా డెవలప్ చేస్తాడో ఏమీ చెప్పలేదు కదా ఆయన. ఏం చెప్పలేదమ్మా, మీరు వినలేదు అనుకుంటాను. మీరు చెప్పండి సార్ ఒక్కటి చెప్పాలంటే మొన్న ఇప్పుడు కోస్త అంటే కోనసీమ తాలూకు బెల్ట్ అంతా మేము టూరిజం డెవలప్ చేస్తాము. మొత్తం టెంపుల్స్ అన్నిటికి కూడా ఒక బెల్ట్ పెట్టిన తర్వాత ఆ టూరిజంలో ఉన్నటువంటి అక్కడ ఎంప్లాయ్మెంట్ని కూడా డెవలప్ చేస్తాము, టూరిజం డెవలప్ చేస్తాము, తర్వాత బిజినెస్ యాంగిల్లో కూడా మేము ఆలోచిస్తామని చెప్పారు. తర్వాత ఆయన ఆరోగ్యం గురించి ముందు ఎక్కడైతే మన ఉద్దానం ఉంది, కిడ్నీ ఎఫెక్ట్ అయిపోయి ఉన్నాయి, ఫిజికల్ ఇంటిగ్రిటీతో చాలామంది ఉన్నారు. ముందు మెయిన్ కాన్సన్ట్రేషన్ చేసినంత ఉద్దానం, అక్కడ ఉన్నటువంటి అంగవైకల్యంతో బాధపడుతున్న వాళ్ళ గురించి ఆల్రెడీ అంటే ఫారిన్ కంట్రీస్లో ఉన్న ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతున్నారు. వాళ్ళు పదవిలో రాగానే ముందు కిడ్నీ బాధితులు, వైకల్యంతో ఉన్న బాధితుల్ని వాళ్ళని సంరక్షిస్తారు. తర్వాత చదువుకునే యువత ఉంది. ఆ యువతని ఏంటి ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్ అని అనడమే తప్ప స్కిల్ డెవలప్మెంట్ లేదు. ఊరికొక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతా ఉంటాడు పవన్ కళ్యాణ్. మరి ఇవన్నీ అంతే కదా. తర్వాత రైతులు మాత్రం నష్టపోకూడదు. ఎప్పటి నుంచి నువ్వు పుట్టినప్పుడు కానీ గిట్టుబాటు ధర అంటున్నారు. ఎవరు వస్తున్నారు? నీకు గిట్టుబాటు ధర ఇస్తాను నేను, రైతు నష్టపోకూడదు, అన్నం పెట్టే రైతుకి అన్నం లేకుండా పోకూడదు అని అంటున్నాడు కదా. మరి ఎన్ని వినపడటం లేదా? వాళ్ళు ఎవరో వైసీపీ పార్టీ అంటే వాళ్ళకి వినపడరు, కళ్ళు మూసుకుంటారు కనుక వాళ్ళకి వినపడదు, చెవులు వినిపించదు. చెవుడు మనం ఏ రోజుకి ఆ రోజు స్పష్టంగా చెప్తూనే ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్. పైగా వీళ్ళ కోసం, ఈ దుర్మార్గం కోసం ఆ తల్లిని, ఆ భార్యని, వీళ్ళందరినీ కూడా మాటలు తినవలసిన అవసరం వచ్చిందమ్మా. ఎంత నోటుకు వచ్చినట్టు గబ్బు మాటలు అన్నీ మాట్లాడుతుంటే ఏమిటంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ తొలగిపోవాలి, పవన్ కళ్యాణ్ కాకపోతే ఇంకోటి వస్తాడు ఆడు తొలగిపోవాలి అంటే ప్రపంచంలో నువ్వు ఒక్కడే ఉండాలా? వైసీపీ పార్టీ ఒక్కటే ఉండాలా? 135 సంవత్సరాల చాలు కాంగ్రెస్ పార్టీనే చిచి అవతల పుండన్నారు. ప్రజలండి అంతిమ నిర్ణయం ప్రజలు చెప్తారు, మీరెవరు చెప్పడానికి. ప్రజలకు ఇష్టమైతే మిమ్మల్ని చేరదీస్తారు, ఇష్టమైతే ఏం చేయాలో బంగాళాఖాతంలో కలిపేస్తారు మిమ్మల్ని తీసుకెళ్ళి. అందువల్ల మీ తాలూకు మీ పైత్యాన్ని ప్రకోపించి మీ పైత్యాన్ని ఇతరుల మీద రుద్దే ప్రయత్నం మాత్రం చేయొద్దు. మన పార్టీలో కావాలండి, ప్రజల సంక్షేమంతో ఉండాలి, ప్రజలు బాగుండాలి. నువ్వేమనుకోవచ్చావు? ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పావు. ఒక్క ఛాన్స్ ఇచ్చినట్టు ఈ 5 yearsలో ఏం చేసావు నువ్వు? మరి నీలాగే ఆయన కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వనండి అడిగితే తప్పే ఉంది. నువ్వు అడిగితే ఒప్ప, నువ్వేమో చెప్పేస్తావా? ఆయన అడిగితే తప్ప ఏమిటండి? మాట్లాడితే పెళ్ళాలంటున్నావు. నీ తాలూకు చరిత్ర ఎవడో తెలియదు, నీ కుటుంబ చరిత్ర ఎవడో తెలియదు, నీ తాతల చరిత్ర ఎవడో తెలియదు. నీ ముక్కు మీద మసి పెట్టుకొని ఊరందరినీ ఎత్తి చూపిస్తావు ఎందుకు? తప్పు కదా. నువ్వేమో నీ గురించి ఎవరూ మాట్లాడకూడదు. ఎవరైనా మాట్లాడితే నరికేస్తారట మగవాళ్ళు, వీళ్ళు మాట్లాడేస్తారట, తల్లిని మాట్లాడతారట, చెల్లిని మాట్లాడతారట, పిల్లల్ని మాట్లాడతారట. ఇది ఎక్కడ న్యాయం అమ్మా? ప్రజలు గమనించడం లేదు, ప్రజలు ఆలోచించడం లేదు. వీళ్ళు ఏ మాటైనా అనే వచ్చాట, కానీ మా అవతల వారు మాత్రం మాట అనకూడదట. వీళ్ళు నిలబడవచ్చు 4 సంవత్సరాలు ఎక్కడో రూములో పడుకోవచ్చు. వాళ్ళు మాత్రం మాట వాగ్దానం చేయకూడదు, వాళ్ళు విశ్రాంతి తీసుకోకూడదు, ఓ సినిమాకి డబ్బుల కోసం యాక్ట్ చేయకూడదు. ఇది ఎక్కడ న్యాయం అమ్మా? ఇలా మాట్లాడడం ధర్మమ్మా చెప్పండి? ప్రజలు గమనించటం లేదు. ఎన్ని మాయ మాటలు చెప్పి పవర్లోకి వచ్చావు, మళ్ళీ ఎందుకు మాయ మాటలు చెప్తావు? రెండోసారి కూడా పదవంతా దోచుకుందామన్నా, మరి కొన్ని లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకుందామన్నా, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకున్నా సరే రాజశేఖర రెడ్డి గారి తాలూకు మరణం పెద్ద ఒక 100 సంవత్సరాలు చనిపోయేటువంటి కనువిప్పు కలిగించింది. ఎంత వెనకేసుకుపోతావు నువ్వు? 2 చేతులు అలా తాపేసుకొని వెళ్ళిపోవలసింది. ఏది అంతకంటే మనం చేయగలిగింది ఏం లేదు. బ్రతుకున్నప్పుడు నాలుగు మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకుంటే చరిత్ర క్షమిస్తుంది, లేకపోతే చరిత్ర క్షమించదు.
ఆ పాత వాళ్ళందరినీ గాంధీ మహాత్ముడు, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ వీళ్ళందరినీ చెప్పుకుంటామంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ వాళ్ళు చేసిన మంచి పనుల వల్ల ఈనాటికి కూడా సజీవంగా బతుకున్నారు. ఇలాంటి వాళ్ళు ఎవరండి చెప్పుకుంటారు? ఎవరు చెప్పుకుంటారా? కాలగర్భంలో కలిసిపోతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది వాల్టీ ట్రెండింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది ఆద్య మీడియా.